లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం. ఎందుకు దూరం? 20 ఏళ్లలో ఫస్ట్ టైం పోటీ చేసేందుకు విముఖత. ఎందుకంటే ఓడిపోతామన్న భయం ఉందా? బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, భువనగిరికి క్యామా మల్లేశం, నల్గొండకు కృష్ణారెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ 20 ఏళ్లలో ఫస్ట్ టైం పోటీ చేసేందుకు విముఖత. గులాబీ పార్టీ స్థాపించినప్పటి నుంచి లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి కేసీఆర్ ఫ్యామిలీ తరఫున ఎవరో ఒకరు పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఆ సాంప్రదాయానికి మొదటిసారి బ్రేక్ పడింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. మరోవైపు ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవీ కాలం సైతం వచ్చే నెల 2న ముగిసిపోతుంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ బంధువుల్లో ఒక్కరు కూడా ఉండకపోవడం ఇదే ఫస్ట్ టైం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో లీడర్లు కేడర్తో నిరాశ నెలకొంది. దీంతో సిట్టింగ్ ఎంపీలు సైతం పోటీకి సిద్ధపడడం లేదు. ఇలాంటి సమయంలో నేతలకు ధైర్యం కల్పించేందుకు అధినేత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పార్టీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బయటికి పోయిన వాళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్ని నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం రాలేదన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి పోయి కాంగ్రెస్ పార్టీలో పోయేటోళ్ళంతా ఏంటంటే చాలా తెలివికల్లోళ్ళు. వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పోయినా బుగ్గకారలా తిరగాలి, కుయ్యా కుయ్యా అనేది అవి చూసుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మరి ఇప్పుడు చూడుర్రి 20 ఏళ్లలో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు నీకున్నటువంటి చరిష్మా వల్ల కేసీఆర్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ లేకపోతే జోగినపల్లి సంతోష్ కానీ లేకపోతే ఇంకా మీకు సంబంధించిన చుట్టాలు ఎవరున్నా కానీ నిలబెట్టేది ఉండే. ఎందుకు వెనకడిగేసిరు మీరు? టికెట్లు అడిగితేనే టికెట్లు ఇవ్వకపోవు. ఓ అమ్మ గందరగోళముండు, ఈయన పోరేస్తుందా ఆయన పోరేస్తా అని. ఇక్కడ టికెట్లు ఇద్దాంరా రారా నాయన అంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవరేసేటట్లు లేరంట. అంటే గర్వాన్ని ప్రజలు దించిర్రు, తలకు గర్వాన్ని ఉన్నటువంటి గర్వాన్ని ప్రజలు దించిర్రు. కాకపోతే ఆ గర్వం ఎప్పటికీ పనికిరానేది అనేది కూడా ఒక మార్గమే ఇక మనకు తెలుసుకోవాల్సిందే.